गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। శ్రీయపతి అయిన భగవంతుడు ద్వారకాధీశుడుగా ఉండేటప్పుడు పైన తాను వైకుంఠానికి బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఉద్ధవులు వచ్చి నమస్కరించి కొన్ని ఉపదేశములు చెప్పాలని ప్రార్థించారు. ఉద్ధవునికి ఉపదేశం చేసేటప్పుడు తన యొక్క కులకూటస్థులైన యదు అవధూతుల దగ్గర ఏమి విషయాలన్నీ తెలుసుకున్నారో అవధూత గీతగా పైన కృష్ణ పరమాత్మ ఉద్ధవులకు ఉపదేశిస్తూ వస్తున్నారు. పోయిన అధ్యాయంలో అవధూతలు ఏమన్నారంటే, నాకు 24 గురువులు ఉన్నారు ఈ ప్రపంచంలో. గురువులంటే ఏదో పెద్ద మఠాధిపతి ఇలాంటి వారు కాదు, నాకు భగవంతుని సృష్టిలో ఉండే పంచభూతములు, తర్వాత ఇవన్నీ కొన్ని విషయాలని చెప్పి ఇవే నాకు గురువు, వాటి నుండి ఇవంతా తెలుసుకున్నాను అని ఇలాగా వర్ణిస్తూ వస్తూ పైన అధ్యాయంలో 10 సాధనములు వీటి నుంచి తెలుసుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు పైన భగవంతుడు ఆ కథను అలే ప్రారంభిస్తున్నాడు. అన్నిటికీ కారణం ఇంద్రియం ఇంద్రియం అంటూ, ఇంద్రియ అధీనంగా ఉంటే మనము చెడిపోతాము అంటూ భగవంతుడు చెప్తూ వస్తున్నాడు. ఒకే విషయమే కదా భాగవత ప్రారంభం నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారే, దీనికి పైన కొత్తదిగా ఏం లేదా అని మనం అనుకుంటున్నాం కదా. అది కూడా ఇంద్రియం వల్లనే తోచుతుంది. ఎందుకంటే ఈ ఇంద్రియ సుఖం అనేది అంత మనను బానిసగా చేస్తుంది. ఆ ఇంద్రియ సుఖం నుంచి బయటికి రావాలి అనేది తెలుసుకోవాలి. అందుచేత పైన ఆయన ఇలా ప్రారంభించారు. ఆయన ఏం చెప్పినారంటే 24లో 11 అయినా కొండపాము ఉంది కదా, కొండపాముకి అజగరం అని పేరు. ఈ అజగరం ఒక గురువులాగా నేను తెలుసుకున్నాను. అజగరం కొండపాము ఏం చేస్తుందంటే, ఏదో మనకు ఇలాగా పెద్ద పెద్ద వీడియోలంతా చూపించేటప్పుడు ఇటుపక్క వెళ్తూ అదే పోయేలాగంతా చూపిస్తారు. అలాగుంటుంది అది ఎప్పుడు మెల్లగానే పోతుంది, ఒకే చోట్లోనే ఉంటుంది. ఆహారం కోసం అంతా వెతుక్కుంటూ వెళ్ళదు. అక్కడ ఏదైతే వస్తుందో ఆ ఆహారంతో సరిది పెట్టుకొని తన యొక్క కడుపు నిండుకొని అక్కడే పడుకునేస్తుంది. అలాగా అజగరం నుంచి నేనేం తెలుసుకున్నానంటే, ఇంద్రియంకి అధీనంగా ఉంటూ మనకు కావాల్సిందంతా పోయి కావాలి వేటాడి తినకుండా, ఆ సమయంలో ఏది భగవంతుని యొక్క సంకల్పం వల్ల ఏది దక్కుతుందో దాన్ని పెట్టుకొని తృప్తిగా ఉండాలి అనే విషయాన్ని ఈ అజగరం అనే కొండపాము నుంచి తెలుసుకున్నాను. ఇంద్రియ అధీనంగా కాకుండా భగవంతుని మనం ఎలా ఉంచారో అలా ఉంటే చాలు అంటూ ఇదే కపిలోపదేశంలో కపిల వాసుదేవులు కూడా అన్నారు, దైవాల్లబ్ధేన సంతోష. మనం ఇప్పుడు కొన్ని రోజులు చూసినామంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటాము, మరి కొన్ని రోజులు చూస్తే చిన్న గుడిసెలో ఉండేలాగా అవుతుంది, కొన్ని రోజులు చూస్తే పెద్ద కారులో వెళ్తాము, ఇంకొకసారి నడిచి వెళ్తాము. ఇలాగా మారి కదా ప్రపంచంలో వస్తుంది. ఏది వచ్చినా కానీ భగవంతుని యొక్క సంకల్పం అనే ధ్యాసతో మనం ఉండాలి. ఇంద్రియాధీనం కాకుండా ఏది దక్కిందో దానితో తృప్తిగా ఉండాలి అని ఈ పాము దగ్గర నుంచి తెలుసుకున్నాను అన్నారు. తర్వాత సముద్రం దగ్గర నుంచి తెలుసుకున్నాను. ఈ సముద్రం అనేది ఎలాగుంది, చలనం లేకుండా ఉంది కదా. చలనం లేకుండా ఉందంటే ఒడ్డునే మీరు అలలతో వస్తుంది, అది గాలి వల్ల. మనం సముద్రం లోపలికి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వెళ్ళామంటే ఆ సముద్రం ఉందా లేదా అనే మనకు తెలియదు. చలనం లేకుండా అలాగ ఉంటుంది. అది అప్పుడప్పుడు అలా ఆడుతూ ఉంటుంది ఆ నీరు. సరే ఇంతే కదా నీరు అని దాంట్లో దిగినామంటే దాని యొక్క లోతు ఎంత అని మనం తెలుసుకోలేము కదా, అంత లోతుగా ఉంటుంది. దాదాపు 8 కిలోమీటర్ల దాకా లోతు ఇంతవరకు తెలుసుకున్నారు. అంత దాకా సముద్రం యొక్క లోతు అనేది ఉందంట. సూర్యుడి యొక్క అతని యొక్క వెలుతురే 2-3 కిలోమీటర్ల తర్వాత ఉండదు. ఉంటే 365 రోజులు 24 గంటలు అక్కడ చీకటిగానే ఉంటుంది. అక్కడ కూడా జలం ఉంది. అలాగ ఎంత లోతైనది సముద్రము. అలా లోతైనప్పుడు పైన చూసినామంటే అది చలనం లేకుండా అలా శాంతిగా ప్రశాంతంగా ఉంది. అలాగా ఈ సముద్రం దగ్గర నుంచి నేనేం తెలుసుకున్నానంటే, మనం విషయాలన్నీ దండిగా లోతుగా తెలుసుకోవాలి. బయటకు చూసేటప్పుడు శాంతంగా ఉండాలి. దాంభికంగా నాకు అది తెలుసు ఇది తెలుసు అని అలా అందరికీ తెలియపరచకుండా శాంతంగా ఉండాలని తెలుసుకున్నాను. అంతేకాకుండా సముద్రం ఎప్పుడు ఒకేలాగానే ఉంది కదా. ఒకేలాగానే ఉందంటే, ఇప్పుడు మనం బాగా వేసవి కాలంలో సూర్యుడు ఇలా సంచారం చేసి ఆ సముద్రపు నీరంతా తీసుకున్న వెంటనే మిగతా ఉండే సరస్సులాగా నీరు లేకుండా అవ్వటం లేదు. సడన్గా అయితే బాగా వర్షాలు అవి పడి దండిగా వరదలు అవి వచ్చి కలిసినప్పుడు సముద్రం ఎక్కువ అవటం లేదు. ఇలా 2 సమయాల్లోనూ సముద్రం ఒకేలాగానే ఉంది కదా. అలాగనే ఈ ప్రపంచంలో సుఖ దుఃఖములు మారి వస్తాయి. రెండిట్లోనూ మనము సమంగా సముద్రంలాగా గంభీరంగా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అని తెలుసుకున్నాను అని చెప్పారు.
తర్వాత ఈ చిమ్మట పురుగు అని పురుగు అదేం చేస్తుందంటే ఎక్కడైతే దీపాలవి వెలిగించుంటారో దాంట్లో వచ్చి ఆ రూపం కోసం, ఆ దీపం యొక్క వెలుతురు కోసం వస్తూ ఉంటుంది. అలా వచ్చి దగ్గరకొచ్చి ఉండిపోకుండా ఆ వెలుతురు పైన పడాలి, పడాలి అంటూ వచ్చి, వచ్చి దాని పైన పడి ఏం చేస్తుందంటే, ఒక్కొక్కసారి దాని పైన పడి తన యొక్క రెక్కను పోగొట్టుకుంటుంది. తన యొక్క శరీరంలో కొంచెం ఉండేవన్నీ భస్మమయ్యేలా అవుతుంది. తర్వాత చూసినామంటే అదే చనిపోతుంది. ఇది దేనికోసం ఇక్కడికొచ్చింది అంటే, ఆ రూపం కోసం, వెలుతురు కోసం. అందుచేత ఈ ప్రపంచంలో రూపం వెనకాల గాని వెళ్ళినామంటే, మన యొక్క అంతం సరిగ్గా ఉండదు. ఈ రూపం వల్లనే గదా అందరూ ఏమారిపోతున్నారు. అందరికీ రూపమే గదా చాలా ముఖ్యంగా ఉంది. ఈ రూపం కాబట్టి, ఈ రూపం వెనకాల వెళ్ళి అందరూ తప్పు చేస్తున్నారు. తప్పు చేసి తనకు తానే చెడిపోతున్నారు. అందుచేత రూపం వెనకాల వెళ్ళి మాయమవ్వకూడదు మనము. ఇలా దాంట్లో తగులుకోకూడదు అంటూ ఈ చిమ్మట పురుగు నుంచి తెలుసుకున్నాను అని అన్నారు. తర్వాత భృంగం. ఆ భృంగం దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే, ఈ భృంగం ఏం చేస్తుంది, ఇలా సంచారం చేసుకుంటూ వస్తూ అందమైన పుష్పంలో కూర్చుంటుంది. ఆ పుష్పంలో సారమైన తేనెను పుష్పంలో కూర్చొని తాగుతుంది. ఆ సారమైన తేనెను తాగేటప్పుడు ఆ పుష్పంనే నశించకుండా, ఆ పుష్పానికి హింస ఇవ్వకుండా వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. ఆయన సారమైన విషయములు ఎలా తీసుకుంటుందో అలాగా మనము కూడా ఈ సంసారంలో జీవించాలి. అందరితో ప్రియంగా ఉండాలి. అందరి దగ్గర నుంచి మంచి విషయాలను స్వీకరించాలి. స్వీకరించుకొని ఎవ్వరికి ఏ హింస హానికరం పెట్టకుండా తాను ఇక్కడి నుంచి బయలుదేరాలి అనేది ఈ భృంగం నుంచి తెలుసుకున్నాను అంటూ ఒక్కొక్క విషయంగా ఇలా వర్ణిస్తూ వస్తున్నారు ఆ అవధూతులు. తర్వాత ఈ తేనెటీగలున్నాయే అది నాకు ఒక గురువు అని ప్రారంభించారు. ఈ తేనెటీగలు ఏం చేస్తుంది, పువ్వు దగ్గర నుంచి అన్ని తేనె తీసుకొని తాను ఒక కూడు కట్టి దాంట్లో ఈ తేనెలన్నీ ఉమ్మి అది బాగా అక్కడ కాపాడుతూ వస్తుంది. ఆ కాపాడిన తేనె వల్ల తనకేదైనా ప్రయోజనం ఉందా అంటే ఏ ప్రయోజనం రాదు. ఎక్కడికైనా మార్కెట్‌కి తీసుకెళ్ళి బాగా అమ్మి దానివల్ల ఏదైనా సంపాదించి తాను సుఖంగా ఉందంటే ఏం లేదు. ఇలాగ దాన్ని కాపాడుతూ ఉండేటప్పుడు అక్కడి నుంచి ఎవరైనా వేటగాడొచ్చి ఆ తేనెటీగలన్నీ నిప్పుతో ఇలా ఆర్పి తర్వాత ఆ కూడుతో పాటు ఆ తేనెను తీసుకెళ్ళి అతడు దాన్ని అమ్మి సంపాదిస్తున్నాడు. ఇలాగ కష్టపడి ఈ తేనంతా సంపాదించేంతంటే ఏమవుతుంది అంటే సేకరించి అది ఒక చోట్లో పెట్టి తర్వాత తాను అనుభవించకుండా ఇలాగా తేనెటీగలు ఎలాగైతే పాడైపోతుందో అలాగా ప్రపంచంలో ఏ విషయమైనా మనకు కావాల్సింది మాత్రమే పెట్టుకొని మిగతావన్నీ దానం చేసేసి మనము సౌఖ్యంగా ఉండాలి, అందరూ సౌఖ్యంగా పెట్టుకోవాలి అంటూ ఈ తేనెటీగల నుంచి తెలుసుకున్నాను. తర్వాత ఏనుగు గురించి ఒక విషయం తెలుసుకున్నాను. ఏనుగే శత్రు. తర్వాత ఏనుగుకి తన యొక్క స్మరణనే శత్రు. ఇలా ఏనుగు సాధారణంగా సంచారం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు దానికి స్పర్శం అంటే ఇష్టం. అక్కడెక్కడైనా ఇక స్త్రీ ఏనుగు ఉనిందంటే దాని పక్కన వెళ్ళి ఇలా అది పక్కన ఉండి దాన్ని ఇలా స్పర్శం చేస్తూ ఉంటే దానికి సుఖంగా ఉంటుంది. ఆ స్పర్శ సుఖం కోసం వెళ్ళి ఇలాగా ఏనుగుతో ఉండేటప్పుడు పక్కనే ఒక పెద్ద గొయ్య దాంట్లో తోసేలాగా వాళ్ళు ఇక్కడ చేసి పెట్టున్నారు వేటగాళ్ళందరూ. అలా దాంట్లో పడిపోయిన తర్వాత అంతే. తర్వాత దాన్ని హింసించి తర్వాత అది ఏమి చెయ్యను అని ఇలా ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాని నుంచి బయటకి తీస్తారు. ఈ ఏను దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే ఇంద్రియ సుఖము, తర్వాత మన యొక్క స్మరణ మనం దేని గురించి ఇలాగ వచ్చి పడిపోయి మనం పాడైపోకూడదు అంటూ మన యొక్క స్మరణను మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ఏనుగు దగ్గర నుంచి తెలుసుకున్నాను అని అన్నారు. తర్వాత వేటగాడు. ఆ వేటగాడి నుంచి వాడే ఒక గురువు. వాడి దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే వేటగాడు వచ్చేటప్పుడు ఈ జింకలు తర్వాత చిన్న చిన్న మృగములు వీటన్నిటినీ పట్టేదానికి అద్భుతంగా పాడుతాడంట. ఆ పాట అనేది ఎలాగుంటుందంటే ఆ జింకకు మిగతా ఉండే మృగములకంతా హితంగా ఉంటుందంట. అది విని అతని దగ్గర వచ్చేటప్పుడు అతను వేసిన వలలో అది చిక్కుకుంటుంది. అందుచేత వేటగాడి దగ్గర నుంచి ఏం తెలుసుకున్నానంటే ఇలాగనే ఈ భూలోకంలో ఉండే జనులందరూ మనం ఏదైనా మంచి పని చేసినామంటే ఇంద్రుడు చంద్రుడు అని మనల్ని పొగిడి మనం పైకి మనల్ని బాగొయ్యేదానికి కాకుండా మనం ఒక పెద్ద ఆసామిగా మనల్ని చేసి ఇలా మనల్ని కూర్చోబెట్టేస్తాడు. కూర్చోబెట్టిన తర్వాత మనము ఏదో పెద్దవారు అనుకొని ఇలాగనే పాడైపోతాము. దానికి పైన ఒక్క అడుగు కూడా వెళ్ళేదానికి మనకు వీలవ్వకుండా అయిపోతుంది. అందుచేత వేటగాడి యొక్క అతని యొక్క పాటలో ఎలాగైతే చిక్కి జింకలన్నీ పాడైపోతున్నాయో అలాగనే ప్రపంచంలో ఉండే వాళ్ళ యొక్క పొగడ్త వల్ల ఈ మనుష్యుడు అనేది చెడిపోతాడు. అందుచేత ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ తెలుసుకున్నాను అని చెప్పింది. తర్వాత మన దగ్గర ఉండే అన్ని ఇంద్రియంలోనూ చాలా ముఖ్యమైనది గెలవలేనిది ఏమిటంటే మన నాలుక.
ఆ నాలుకను గాని గెలిచామంటే ఈ ప్రపంచమే గెలవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఈ నాలుకకు మాత్రం ప్రతిరోజు అవసరం ఉంది. మనం భోజనం చేయాలి, నాలుకను గెలవాలి. మనం నాలుక కోసం ఇలా భోజనం చేసి వ్యాధుల్ని స్వీకరించుకుంటున్నాం. అందుచేత నాలుకను గెలవాలి. తర్వాత నాకు విదేహ నగరంలో పింగళ అనే ఒక దాసి ఉన్నింది. ఆ దాసి కూడా ఒక గురు. ఆ దాసి దగ్గర నుంచి నేనేం తెలుసుకున్నానో అది కూడా చెప్తాను అని ఇలా చెప్పేదానికి ప్రారంభించారు. విదేహ నగరంలో పింగళ అనే దాసి ఇలాగ ప్రతిరోజు దాసి ఏం చేస్తుంది, రాత్రిపూట బయట నిలబడుకొని ఎవరైతే తనకు శరీర సంభోగం ఇచ్చి డబ్బులు ఇస్తారో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇలా ధనవంతుడు వచ్చినాడంటే డబ్బులు ఇచ్చేసి తాను ఆ స్త్రీతో సుఖంగా ఉండి వెళ్తున్నాడు. ఇలా కొన్ని రోజులు ఉంటూ ఉంది. తర్వాత ఆ పింగళకి ఏమి తోచిందంటే, చాలు మనం ఇన్ని రోజులు ఈ పనులు చేసినాము, ఎవరైనా పెద్ద ధనవంతుడిగా చూసి వాడినే వివాహం చేసుకొని వాడితో పాటు ఉండిపోతాము అంటే ఇలా తోచి చాలా రోజులుగా చూస్తూ ఉందంట. ఎదురు చూసి నిద్ర ఆహారం ఏదీ లేకుండా కష్టపడుతూ ఉండేటప్పుడు భగవంతుని యొక్క కృప వల్ల, భగవంతుని యొక్క సంకల్పం వల్ల మనసులో ఒక విషయం తోచింది. ఏ ప్రభువునైతే మనం కానీ శరణాగతి చేసినామంటే అతడు తప్పు చేశాడా లేడా అని చూడకుండా అందరికీ అనుగ్రహిస్తాడో ఆ ప్రభువుని మనము కొలవకుండా ఇలాంటి చెడ్డ పనులు చేసుకుంటూ ఇలా మనం ఇక్కడ జీవిస్తున్నామే, శరీర పోషణ కోసం ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉన్నామే. శరీరంలో ఏముంది? ఎముకలు, రక్తము, తర్వాత మాంసము ఇవన్నీ కలిసినదే కదా ఈ శరీరము. దానికి పైన అద్భుతంగా ఒక చర్మం పెట్టాడు కాబట్టి చూసేదానికి బాగుంది. ఇది కానీ చర్మం లేకుండా ఒక గ్లాస్ లాగా ఉనిందంటే ఈ శరీరము, మనం ఎవ్వరికీ కామ ఇచ్చ అనేదే ఉండదు. ఇది వాళ్ళ చర్మం వల్లే ఇలాగ మనకు తోచుతుంది. అలాగా ఈ శరీరంలో ఏముంది, దీన్ని మనం ఇలా తాకట్టు పెట్టి ఇలా సంపాదించినామి, ఇక మీదట భగవంతుని ధ్యానించి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అంటూ తనను మార్చుకునిందంట. ఇక మీదట తన జీవితం అంతా భగవన్కి అర్పణం అంటూ అలాగ తనను మార్చుకున్న వెంటనే హాయిగా నిద్రపోయింది. తర్వాత తన జీవితం అనేది మారింది. అందుచేత దీని గురించి నేనేం తెలుసుకున్నానంటే, భగవంతుణ్ణి భజించాలంటే నీకు గొప్ప యోగ్యతలు ఉండాల్సిన అవసరం లేదు. ఎలా ఉన్నా కానీ భగవంతుడు నిన్ను స్వీకరిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు అని పింగళ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటూ ఒక్కొక్క సాధనగా వీరందరూ గురు అంటూ చెప్తూ అవధూతులు వస్తున్నారు. దీనితో అధ్యాయం అనేది పూర్తవుతుంది. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. अथ अष्टमोऽध्यायः ब्राह्मणोवाच सुखमैन्द्रियकं राजन् स्वर्गे नरक एव च देहिनां यद्यथा दुःखं तस्मान्नेच्छेत तद्बुधः ग्रासं सुमृष्टं विरसं महान्तं स्तोकमेव वा यदृच्छयैव अपतितं ग्रसेदाजगरो अक्रियः शयिताहानि भूरीनि निराहारो अनुपक्रमः यदि नोपनमेत् ग्रासः महाहिरिव दिष्टभुक् ओजस्सहो बलयुतं बिभ्रद्देहमकर्मकं शयानो वीतनिद्रश्च नेहतीन्द्रियवानपि मुनिः प्रसन्नगम्भीरो दुर्विगाह्यो दुरत्ययः अनन्तपारोह्यक्षोभ्यः स्तिमितो दैवार्णवः समृद्धकामो हीनो वा नारायणपरो मुनिः नोत्सर्पेत न शुष्येत सरिद्भिरिव सागरः दृष्ट्वा स्त्रियं देवमायां तद्भावैः अजितेन्द्रियः प्रलोभितः पतत्यन्धे तमस्यग्नौ पतङ्गवत् योषित् हिरण्य आभरण अम्बरादिद्रव्येषु मायारचितेषु मूढः प्रलोभितात्मा ह्युपभोगबुद्ध्या पतङ्गवत् नश्यति नष्टदृष्टिः स्तोकं ग्रसेद्ग्रासं देहो वर्तेत यावता गृहानहिंसन्नातिष्ठेत् वृत्तिं माधुकरीं मुनिः अणुभ्यश्च महद्भ्यश्च
शास्त्रेभ्यः कुशलो नरः सर्वतः सारमादद्यात् पुष्पेभ्य इव षट्पदाः सायन्तनं श्वस्तनं वा न सङ्गृह्णीत भिक्षितं पाणिपात्रोदरामत्रः मक्षिकेव न सङ्ग्रही सायन्तनं श्वस्तनं वा न सङ्गृह्णीत भिक्षुकः मक्षिका इव सङ्गृह्णन् सह तेन विनश्यति कदापि युवतीं भिक्षुः न स्पृशेत् दारवीमपि स्पृशन् करीव बध्येत करिण्या अङ्गसङ्गतः नाधिगच्छेत् स्त्रियं प्राज्ञः कर्हिचित् मृत्युमात्मनः बलाधिकैः सहन्येत गजैः अन्यैः गजो यथा न देयं नोपभोग्यं च लुब्धैर्यत् दुःखसञ्चितं भुङ्क्ते तदपि तच्चान्यः मधुहेव अर्थविन्मधु सुदुःखोपार्जितैर्वित्तैः आशासानां गृहासिषः मधुहेवाग्रतो भुङ्क्ते यतिर्वै गृहमेधिनाम् ग्राम्यगीतं न शृणुयात् यतिर्वनचरः क्वचित् शिक्षेत हरिणाद्बद्धान् मृगयोः गीतमोहितात् नृत्यवादित्रगीतानि जुषन् ग्राम्याणि योषिताम् आसां क्रीडनको वश्यः ऋष्यशृङ्गो मृगीसुतः जिह्वयाति प्रमाथिन्या जनोरसविमोहितः मृत्युमृच्छति असद्बुद्धिः मीनस्तु बडिशैर्यथा इन्द्रियाणि जयन्त्याशु निराहारामनीषिणः वर्जयित्वा तु रसनं तन्निरन्नस्य वर्धते तावत् जितेन्द्रियो न स्यात् विजितान्येन्द्रियः पुमान् न जयेत् रसनं यावत् जितं सर्वं जिते रसे पिङ्गळानामवेश्यासीत् विदेहनगरे पुरा तस्या मे शिक्षितं किञ्चित् निबोध नृपनन्दना सा स्वैरिन्येकदा कान्तं सङ्केत उपनेष्यति अभूत्काले बहिर्द्वारि बिभ्रति रूपमुत्तमम् मार्ग आगच्छतो वीक्ष्य पुरुषान् पुरुषर्षभा तान् शुक्लदान् वित्तवतः कान्तान्मेने अर्थकामुका आगतेषु अपयातेषु सा सङ्केत उपजीविनी अप्यन्यो वित्तवान् कोऽपि मामुपैष्यति भूरिदः एवं दुराशयाध्वस्तनिद्रा द्वार्यवलम्बति निर्गच्छन्ती प्रविशति निशीथं समपद्यता तस्या वित्ताशया शुष्यत् वक्त्राया दीनचेतसः निर्वेदः परमो जज्ञे चिन्ताहेतुः सुखावहः तस्याः निर्विण्णचित्तायाः गीतं शृणु यथा मम निर्वेद आशापाशानां पुरुषस्य यथा ह्यसिः न ह्यङ्गाजातनिर्वेदो देहबन्धं जिहासति यथा विज्ञानरहितः
मनुजो ममतां नृपा। पिङ्गळोवाच अहो मे मोहविततिं पश्यता विजितात्मनः या कान्तात् असतः कामं कामये येन बालिशा। सन्तं समीपे रमणं रतिप्रदं वित्तप्रदं नित्यमिमं विहाय अकामदं दुःखभयाधिशोक मोहप्रदं तुच्छमहं भजे अज्ञा। अहो मयात्मा परितापितो वृथा साङ्केतवृत्त्याति विगर्ह्यवार्तया। स्त्रैणान्नरात् यार्थतृशोऽनुशोचयेत् क्रीतेन वित्तं रतिम् आत्मनेच्छति। यदस्थिभिः निर्मितवंशवंश्यस्थूनं त्वचा रोमनखैः पिनद्धं क्षरन्नवद्वारमगारमेतत् विन्मूत्रपूर्णं मधुपैति कन्या। विदेहानां पुरे ह्यस्मिन् अहमेकैव मूढधीः यान्यम् इच्छन्ति असत्यस्मात् आत्मदात् काममच्युतात्। सुहृत् प्रेष्टतमो नाथ आत्मा चायं शरीरिणां तं विक्रीय आत्मनैवाहं रमे अनेन यथा रमा। कियत् प्रियं ते व्यभजन् कामाये कामदानराः आद्यन्तवन्तो भार्यायाः देवा वा कालविद्रुताः। नूनं मे भगवान् प्रीतः विष्णुः केनापि कर्मणा निर्वेदोऽयं दुराशायाः यन्मे जातः सुखावहः। मैवं स्युः मन्दभाग्यायाः क्लेशा निर्वेदहेतवः येनानुबन्धं निर्हृत्य पुरुषः शममृच्छति। तेनोपकृतमादाय शिरसाग्राम्यसङ्गताः त्यक्त्वा दुराशाशरणं व्रजामि तमधीश्वरम्। सन्तुष्टा श्रद्दधत्येतत् यथा लाभेन जीवति विकरामि अमुनैवाहम् आत्मना रमणेन वै। संसारकूपे पतितं विषयैर्मुषिते क्षणं ग्रस्तं कालाहिनात्मानं कोऽन्यस्त्रातुमधीश्वरः। आत्मैव ह्यात्मनो गोप्ता निर्विद्येत यदाखिलात् अप्रमत्त इदं पश्येत् ग्रस्तं कालाहिना जगत्। ब्राह्मण उवाच एवं व्यवसितमतिः दुराशां कान्ततर्षजां छित्त्वोपशममास्थाय शय्याम् उपविवेश सा। आशा हि परमं दुःखं नैराश्यं परमं सुखं यथा सञ्छिद्य कान्ताशां सुखं सुष्वाप पिङ्गळा। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् एकादशस्कन्धे अष्टमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।